iQOO స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఇండియాలోనే ఫస్ట్ మొబైల్. ఈ మొబైల్లో 70mm పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు అండ్ అరౌండ్ 50K బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్లో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి. ఆ ఫీచర్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో నేను iQOO అయితే రివ్యూ చేస్తున్నాను. ఈ మొబైల్ నేను 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 2 వీక్స్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్లో మొబైల్ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. iQOO డిజైన్ చూసినట్లయితే చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేశారు ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే. కెమెరా బంప్ని రౌండ్ షేప్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఎడ్జెస్ స్లైట్గా కరువుగా ఉన్నాయి అండ్ ఫ్రంట్ సైడ్ అయితే పెద్ద చేంజెస్ లేవు. పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఈ iQOO ఫ్లాట్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. కెమెరా బంప్ ఎడ్జెస్లోను, మొబైల్ ఎడ్జెస్లోను మెటల్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీలో అయితే కాంప్రమైజెస్ లేవు, సాలిడ్గా ఉంటుంది, ప్రీమియం ఫీల్ కూడా ఇస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే చాలా స్లిప్పరీగా ఉంది. సో బ్యాక్ కవర్ యూజ్ చేయకుండా ఈ మొబైల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ iQOO 6.78 ఇంచ్ ఎల్టీపీ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. 3000 నిట్స్ వరకు బ్రైట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రైట్ సన్లైట్లో కూడా డిస్ప్లే అయితే చాలా క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా విజిబుల్ అవుతాయి అండ్ iQOO డివైజెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అనే చెప్పాలి. అండ్ HDR10+ కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే 144Hz వరకు ఉంది. మనకి 3 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. స్మార్ట్ స్విచ్, స్టాండర్డ్ అండ్ హై ఆప్షన్స్ ఇచ్చారు. స్క్రీన్ కలర్ అడ్జస్ట్మెంట్కి కూడా 3 ఆప్షన్స్ ఇచ్చారు. స్టాండర్డ్, ప్రో అండ్ బ్రైట్ ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ప్రో మోడ్లో అయితే వార్మల్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్రైట్ ఆప్షన్లో కలర్స్ అనేవి యాక్యురేట్గా ఉన్నాయి. ఈ iQOO డిస్ప్లేలో 2160Hz PWM డిమ్మింగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎక్కువసేపు యూజ్ చేసిన ఐస్ స్ట్రెయిన్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు. iQOO ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేశారు. లాక్ స్క్రీన్కి చాలా కస్టమైజేషన్స్ ఇచ్చారు. మనకు నచ్చిన క్లాక్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ అడిషనల్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎల్టీపీ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి 1Hz డ్రాప్ అయిపోతుంది. సో బ్యాటరీ డ్రైన్ అయితే తక్కువగా ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని ఇచ్చారు. చాలా యాక్యురేట్గా అన్లాక్ చేస్తుంది, ఫాస్ట్గా కూడా ఉంటుంది. స్టీరియో స్పీకర్ సెటప్తో వస్తుంది. వాల్యూమ్ అవుట్పుట్ అయితే లౌడ్గానే ఉంది, బట్ క్వాలిటీ వైజ్ అయితే జస్ట్ అబవ్ యావరేజ్గా ఉంది. iQOO ఆండ్రాయిడ్ OS 14 బేస్డ్ ఆన్ FunTouch OS 14తో వస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ప్రీవియస్ వెర్షన్స్తో కంపేర్ చేసుకుంటే కొన్ని బ్లాట్వేర్ యాప్స్ని అయితే రిమూవ్ చేశారు. కంప్లీట్గా అయితే రిమూవ్ చేశారని చెప్పలేము. అండ్ నోటిఫికేషన్ సెంటర్ని కూడా లైట్గా రీడిజైన్ అయితే చేశారు. ఈ FunTouch OS 14లో కొత్తగా సింపుల్ మోడ్ని ప్రొవైడ్ చేశారు. ఈ మోడ్ ఎనేబుల్ చేయగానే ఐకాన్ సైజ్ అండ్ వర్డ్ సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైనమిక్ ఎఫెక్ట్స్లో టచ్ స్క్రీన్ యానిమేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే టచ్ చేసిన ఏరియాస్లో యానిమేషన్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. జోవీ హోమ్ యాప్ని అయితే ప్రొవైడ్ చేశారు. కొన్ని యాప్స్కి షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు అండ్ లోకల్ న్యూస్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఈ యాప్ అయితే అంత యూస్ఫుల్ అని అనిపించలేదు నాకైతే. 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ని, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తాను కంపెనీ వాళ్ళు అయితే ప్రామిస్ చేశారు. పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఈ iQOO 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఫస్ట్ మొబైల్ అనే చెప్పాలి అండ్ 20 lakhs వరకు బెంచ్ మార్క్ స్కోర్ అయితే వచ్చింది. ప్రజెంట్ ఉన్న ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్స్ అన్నిటిని ఈ మొబైల్ అయితే బీట్ చేసింది. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాయి. మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసినా సరే స్లో అయితే అక్కడ ఫీల్ కాము. అండ్ బేస్ మోడల్లోని 12GB ర్యామ్ వరకు ప్రొవైడ్ చేశారు. సో ఈ పవర్ఫుల్ ప్రాసెసర్కి 12GB ర్యామ్ సపోర్ట్తో ఏ టాస్క్నైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ BGMI లాంటి గేమ్స్లో కూడా 80 to 90 ఫ్రేమ్స్లో కంటిన్యూస్గా గేమ్ అయితే రన్ అవుతుంది. ఇన్ డెప్త్ గేమింగ్ రివ్యూ అయితే గేమింగ్ ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. కెమెరాస్ గురించి చూసినట్లయితే టోటల్ 3 సెన్సర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. 50 MP వైడ్ అండ్ అల్ట్రా వైడ్, 64 MP పెరిస్కోప్ లెన్స్ని యూజ్ చేశారు. ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటుంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే అనిపించాయి ప్రాసెసింగ్లో. బై డిఫాల్ట్ 12 MP ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. హై రిజల్యూషన్ మోడ్ సెలెక్ట్ చేసినప్పుడు 50 MP ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ మోడ్లో ప్రాసెసింగ్లో పెద్ద చేంజెస్ అయితే లేవు. స్కిన్ కలర్స్ వార్మ్గా కనిపిస్తాయి. టెలిఫోటో లెన్స్ కూడా సిమిలర్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. వైడ్ యాంగిల్ లెన్స్లో మాత్రం స్కిన్ కలర్స్ అనేవి కొంచెం డల్గా డిస్ప్లే అవుతాయి. స్కిన్ కలర్ విషయంలో ప్రాసెసింగ్ అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. అదర్వైజ్ కలర్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ డీటెయిల్డ్గానే ఉంటాయి. సెల్ఫీ కెమెరాలో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. డే లైట్ కండిషన్స్లో డీసెంట్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. లో లైట్ కండిషన్స్లో నాయిస్ అయితే యాడ్ అవుతుంది.
మ్యాక్రో మోడ్లో ఫ్లవర్స్ క్యాప్చర్ చేసినప్పుడు డీటెయిలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వీడియో క్యాపబిలిటీస్ చూసినట్లయితే 8Kలో 30 FPS వరకు వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 4K 60 FPS వరకు మనకి స్టెబిలైజేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. స్టెబిలైజేషన్ ఆన్ చేసినప్పుడు వీడియో అయితే క్రాప్ అవడం జరుగుతుంది. సో ఫుటేజ్ క్వాలిటీ అయితే ఈ బడ్జెట్కి తగినట్టుగానే ఉంది. బ్యాటరీ గురించి చూసినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్ డే బ్యాకప్ అయితే ఇస్తుంది. మోడరేట్ యూజర్కి అయితే 1.5 డే కూడా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నేను చేసిన టెస్ట్లో 100 to 20% ఛార్జ్కి 5.5 hours to 6 hours వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే ప్రొవైడ్ చేసింది. 1 hour హై రిజల్యూషన్ HDR వీడియో ప్లేబ్యాక్కి 12 to 14% వరకు బ్యాటరీ డ్రైన్ అయితే అయ్యింది. ఇంకా రీఛార్జ్కి అయితే ప్రాబ్లమే లేదు. 120 watt ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. 0 to 100% టెస్ట్ చేసినప్పుడు రీఛార్జ్కి 30 minutes టైం మాత్రమే తీసుకుంది. ఫైనల్గా ఈ iQOO కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓన్లీ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే చూస్తూ ఉంటాము. సెల్ఫీ కెమెరా సెన్సర్ని అయితే ఇంక్రీజ్ చేయలేదు. 16 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ సెల్ఫీ కెమెరాలో 4K రికార్డింగ్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. USB-C పోర్ట్ 2.0 స్పీడ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 3.2 స్పీడ్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. కంప్లీట్గా ఈ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేయకపోయినా ఈ ప్రైస్ పాయింట్లో ఇలాంటి ఫీచర్స్ ఏమైనా అడిషనల్గా ప్రొవైడ్ చేస్తుంటే ఈ iQOO కంప్లీట్ ఫ్లాగ్షిప్ కిల్లర్గా అయితే ఉండేది. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని మీకు అంత ఇంపార్టెంట్ కాదు అనిపిస్తే ఈ iQOOని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాగ్షిప్ కిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. ప్రీమియం బుల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ డీసెంట్ కెమెరా కూడా ఉంది. మంచి బ్యాటరీ బ్యాకప్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ మొబైల్ మీరు కన్సిడర్ చేస్తారో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.